Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట, కూటమి నేతలకు భారీ నిరాశ. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై పలు స్టేషన్లలో నమోదైన కేసులపై ఊరట కల్పిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయింది. వైసీపీ అధినేత జగన్పై రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై రాష్ట్రంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా వర్మ ప్రకాశం జిల్లా పోలీసుల ముందు హాజరయ్యారు కూడా. ఈ నేపథ్యంలో పోలీసులు నమోదు చేసిన కేసులన్నీ కొట్టేయాలని కోరుతూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మపై 6 వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసులో విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు గతంలో చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వర్మ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రకాశం జిల్లా మద్దిపాటి పోలీసులు నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. అదే సమయంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే పోలీసుల విచారణకు హాజరు కావాలని షరతు పెట్టడంతో ఆ తర్వాత వర్మ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఏకంగా ఈ కేసులన్నీ కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వ స్పందన వచ్చే వరకు ఆయనకు ఊరట లభించింది.